బర్త్డే కదా, అది ఎప్పుడు బర్త్డే నేను ఉండగా హ్యాపీ బర్త్డే కడియానే కేకే కడియా మరి మొత్తం ఇచ్చా. ఓకే, ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నావు మంచి తర్వాత ప్రతి బర్త్డే ఇదే చెప్తుంది. కేక్ కోసం అంటుంటాడు ఎందుకు పోతుండే ఎందుకు పోతుండే కావాలనిపిస్తుంది అక్క ఏడుస్తుంది నాకు ఏడవకపోతే ఉంటలేడని చెప్పిండు. సరే అని లైట్ తీసుకున్నాం. ఎక్కడ పోతుంది తెలుసా? కేక్ బర్త్డే ఏమైంది అంటున్నా? నా బర్త్డే చేస్తాం, ఫుల్ పార్టీ చేస్తాం, దమాగా చేస్తాం. ఎక్కడ అది ఎక్కడ చేస్తామో తెలియదు. ఎడిపోతున్నాను బయటికి బర్త్డే వస్తే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, అందరేమో తీసిరా వీడియో ఆ వీడియో గురించి డైలీ వీడియో గురించి కొట్లాడాలనుకున్నా ఇప్పుడు మాట్లాడుకుంటారా? ఇప్పుడు బర్త్డే విషయం చెప్తున్నావా? మాట్లాడుకుంటారు కదా, మరి ఇద్దరు మాట్లాడుకుంటారు కదా. సో ఈ రోజు మళ్ళీ మన బీటీఎస్ డైలీ బీటీఎస్ అయితే స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు మన ఇమ్రాన్ భాయ్ బర్త్డే మీకు కూడా తెలుసు. ఆల్రెడీ కింద కామెంట్లో హ్యాపీ బర్త్డే పెడుతురు. పక్కన పెట్టేస్తే అసలు ఆ బర్త్డే ఎక్కడ జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో మా టీం వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అది ఏంటి, ఎక్కడికి పోతున్నా అనేది మన బిహైండ్ ది సీన్స్ చూడొచ్చు. ఆల్రెడీ చూస్తున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. చూడొచ్చు మనం కూడా బిహైండ్ గో. ఏమైంది సాయిమే బర్త్డేనా బర్త్డే కదా, అది ఎప్పుడు బర్త్డే నేను ఉండగా హ్యాపీ బర్త్డే కడియానే కేకే కడియా మరి రేపు గోవా పోతున్నావా? ఎక్కడ పోతున్నాం? గోవా. మరి ఎవరిని తీసుకెళ్తలేదు? వాడు ఏడొచ్చుండు, నువ్వు నన్ను మా అన్నది ఎప్పుడు తీసుకెళ్తలేదు, ప్రతిసారి తీసుకెళ్ళి కూడా. ఓన్కి తీసుకో ఎందుకు తీసుకోవట్లేదు? మరి అందరికి గిఫ్ట్లు అడుగు, మరి ఎట్లా పోతున్నావు? ఓడి ఇస్తాడు రా, ఇచ్చే ముఖాలు 60,000 చెప్పు. అగో ఏదో అంటున్నాడు. అనాథాశ్రమంలో 10,000 ఇచ్చేసి వచ్చిండు. ఎవరు? 90,000 సేవ్ అయితే 1,00,000 రూపాయలు ₹1,00,000 సైన్, లక్షకు వేస్ట్ అయింది. అనాథాశ్రమం కొని మంచి పని చేసిరు. నువ్వు ఏమి ఇస్తున్నావు? ఏమి ఇస్తున్నావు అంటున్నా. కేకే వస్తలేవు, కేక్ తెచ్చినా వాడు పాట రాపించాడు 6,000. 30,000 పాట, 6,000 పాట. మరి ఎక్కడ నువ్వు అసలు నువ్వు ఏమో రా నీకేదే చెప్పడానికి కూడా వస్తలేదు నాకంటే అర్థం చేసుకో. లేదురా, నువ్వు నీకు ఛాయ్ చేసి నీకు తీసుకొని వస్తే నువ్వు కూర్చొని తాగుతావు. తీసుకొని వచ్చిరా, అదే తీసుకొని వస్తే నువ్వు కూర్చొని తాగుతావు. అరే నా అందరు కూర్చి ఇచ్చారు కదా, నాకు అట్లా చేస్తా. అరే ఎప్పటికన్నా ఇప్పుడే ఉంటా, ఏందో నా అంతా తెలుస్తుంది. అలాంటి కాదు, చెప్పు మంచిగా. అరే అన్నకు మనసే ఇచ్చేసిన భయ అంతేంది అని వచ్చిందా? పోతురా అన్న, లే ఈడ అరసాలు ఆడతావు పోతున్నావు అంటే అరే అది తీసేరా. అది కాదు వీడియో ఉందా, ఒకసారి అడుగు. నీకేమైనా డౌట్ వచ్చిందా? నువ్వు చేసావు కదా ఆల్రెడీ. అన్నీ అడిగి వెళ్తున్నాడు అనుకున్నా కటింగ్ షాప్ చూడు, పోయి అడుగురా అంట కటింగ్ షాప్. నిజం వాడు పోకపోతే బాధపడతలేడు అన్నెంబడి చెప్పని. కేక్ కోసరా, నేనే పోతుంది కేక్ అది అన్న, నేను వస్తా. ఇప్పుడు బాధపడతలేడా ఈడు? పడుతుండే అందు గురించి పోమని అంటున్నా. ఇన్ని ఎంత దూరం పెడుతున్నావు చెప్పు, ఎంత దూరం పెడుతున్నావు చెప్పు, నువ్వు చెప్పు. నాకు కూడా ఏదో ఒక రోజు వస్తాలే వాళ్ళకి తాడు చెప్పు, నువ్వు చెప్పు. నాకేం తెలియదు, పోయినా చాలా 5-6 రోజులు ఉంటాడు, అది సెట్ కాదు. అలేం లేదు, అక్క ఒకటి మనకే తెలుసు మొత్తం ఏడుంటాడు ఏంది కథ. అన్న నంబర్ పెడతాము, ఫోన్ చేసి అబ్బాయి రాను. కట్టాలా మీ నెంబర్?
ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. హెడేక్ తలకాయ నొప్పి. మంచి మంచి కూరలు చేస్తుంది హలో చెప్పండి సార్. చేసిండు మళ్ళీ చెప్పు. అన్న ఫామ్ హౌస్కి వెళ్ళారంటే వీళ్ళందరూ పోయినాం చెప్పు. పోయినాము. నరేష్ గారు 2 వీడియోలు చేసిండు, అనిల్ గారు 2-3 చేసిండు, నాకు తెలియదు అంత కన్ఫర్మ్. ఇంకా ఎవరు ఇంకెవరు చేసి బబ్బు గారు చేసిండు. మేమే చేయండి. హారిక, స్పందన, నేను. ఆరిక, స్పందన, నువ్వా? మరి చేయాలి కదా అన్న, నువ్వు వెళ్ళినప్పుడు అదే పర్పస్ కదా. పర్పుల్లోనే పోయినాం. పర్పరే పోయినాం కానీ పర్పర్ ఈ పర్పర్కే సరిపోలేదు. టైం ఇంకా మన పర్పర్ రాలేదు. పర్పర్ చేయాలి ఏదో పర్పల్. పోయిందా? అరే ఇంత ఇట్లా వస్తుంది ఏం మనిషి ఉండు. రెడీ? సో హాయ్, గుడ్ ఈవినింగ్ అండ్ నైస్ డే అండ్ బ్యూటిఫుల్ డే ఆర్ ఎంజాయ్ డే. హ్యాపీ బర్త్డే అన్న. నువ్వు ఇలాంటి బర్త్డేలో మరైనా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఇర్ఫాన్ తరఫున అండ్ మన టీం అందరి తరఫున 1 సెకండ్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. లవ్ యూ చెప్పు. అరే షక్ అయింది బ్రో ఫోను. ఫుల్ షక్ అయిందిరా నాయన. ఫుల్ షక్ కదా సల్మాన్ అన్న. 4 రోజుల నుంచి స్నానాలు చేసుకుంటలేనా మా ఊళ్ళు. అంతేనా? అంతే. సరే ఇగో సార్ ఇదిరా ఇమ్మన్. నువ్వు బర్త్డే విషయం చెప్తాం దగ్గర బయట మామ ఇద్దరు బయట చెప్పనే లేదు. ఇప్పుడు బోల్నా కాదు, నేను ఆ వీడియో చూస్తా. నేను ఏం వీడియో? అరే మాట్లాడతలేదు. నాకు సాలరీ దగ్గర ఉంది. పిస్తా హౌస్ అంటే పెట్టాలి మరి. ఏంటి అక్క మేము తింటానికి తీసుకురావట్లా. చెప్తున్నా ఇప్పుడు అయినా ఉంటలేదు కదా. ₹2 బయట అడ్వాన్స్ చేయమంటున్నా. 12 ఉంటాడో లేదో తెలియదు. ఆయన అంత కాస్ట్ బ్రెడ్ ఇచ్చినా చిన్న బన్ ఇచ్చినా కట్ చేస్తాడు. నువ్వు నా వీడియో తీయకు ప్లీజ్. నాకు సాలరీ దగ్గర ఉంది. మా వాడు మాట్లాడతలేడు. మా సారు నిజంగా వచ్చినా నేను రాలే. ఇదేమైతే ఇప్పుడు నైట్ టైం నైట్ టైం అని కాదు, బాగుంటుంది. సర్ప్రైజ్ ఇస్తారేమో. అన్నట్టుగా నాకు వెళ్ళిపోతుంది అన్న. గిఫ్ట్ ఏముంది? గిఫ్ట్ అనగానే అందరు మొక్కలు చేంజ్ చేసి గిఫ్ట్ ఇచ్చేసాను అన్నకి. ఏదైనా ఒకటి ఇచ్చేస్తావా? మరి అంత చీపా మీ అన్న? ఎందుకని అట్లా అనుకుంటావు? మళ్ళీ మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అవన్నీ కాదు, అక్క ఏమిస్తున్నా అక్క ఏమిస్తున్నావు? మొత్తం ఇచ్చా. ఓకే, ఇప్పుడు గిఫ్ట్ గిఫ్ట్ ఏమిస్తున్నావు? మంచి తర్వాత అది ప్రతి బర్త్డే ఇదే చెప్తుంది. ప్రతి బర్త్డే అది ప్రతి బర్త్డే కాదు. ఇప్పుడు చెప్పక్క ఓన్లీ సబ్స్క్రైబ్ చెప్పండి. మెల్ల దగ్గర ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినుండే. మంచిది. అన్న ఉండట్లేదు అని చెప్పిండు. కేపీ అన్నకు ఫోన్ చేసి అడిగితే క్యాన్సిల్ చేసి అంటే క్యాన్సిల్ చేసి ప్రామ్. అయితే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఏం లేదన్నమాట. అయితే సర్ప్రైజ్ చెప్పొద్దు. అది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేంది అది ఏం చేయాలనుకున్నాం? బాగా అనిపిస్తుంది. అక్క ఏడుస్తుంది. అక్క ఏడవకపోతే అన్న ఉంటలేడు అని చెప్పిండు. సరే అని లైట్ తీసుకున్నాం. ఎక్కడ పోతుంది తెలుసా? ఎక్కడికి? శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ అడవులలో మధ్యలో వాటర్ ఉంటాయి. వాటర్ లో హట్ ఉంటది. లొకేషన్ రాదు, అక్కడ ఏం తెలియదు. తెప్ప అంటారు. ఆ తెప్పలో కూర్చొని హట్టులో తెప్పనా హట్టులో కూర్చొని
ఎంజాయ్ చేసాడు అన్నమాట. అసలు మనుషులు ఎవరు ఉండరు ఆ ప్లేస్ లో. వాచ్ ఎందుకు టైం బాగాలేదు కాబట్టి ఆయన ప్రభాస్ బర్త్డేకి పార్టీ ఇవ్వలేదు. బర్త్డేకి పార్టీ Hi guys, how are you? बोलो. Hi guys, how are you? बोलो. Happy birthday, happy to you बोलो. Claps मारो. Happy birthday to you. बोलो सलमान. अरे बर्थडे सेलिब्रेट. కాదు మని నువ్వు అడగాల్సింది మళ్ళీ పట్టుకొస్తావింది ఆయన బాబు. నువ్వు అడగాల్సింది ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయాలి కదా బర్త్డే అని, ఎందుకు పోతున్నావు అని. దానికి ఆన్సర్ చెప్పు. దానికి ఆన్సర్ ఏంటి? నా బర్త్డే కేక్ తెచ్చిండు బటర్ స్కాచ్. నాకు ఇష్టం ఉండదు ఫ్లేవర్. నాకే మా బావ బటర్ స్కాచ్ దేలే. ఇమ్రాన్ అన్న బటర్ స్కాచ్ తెచ్చి మా బావ తెచ్చింది స్ట్రాబెరీ. అది బాగుంది. అదే చేస్తున్నా అదే ఇష్టం ఉంటే హ్యాపీ లేదు. అరే నాకు ఇష్టమైనది తెచ్చింది. సరే అంత మంచిగా బర్త్డే కోసం చెప్తున్నావు, మరి ఎందుకు కొట్లాట పెట్టుకుంటున్నావు? ఏం పెట్టుకున్నా కొట్లాటప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? ఎప్పుడు మీ ఇద్దరు అవి కామన్ అవుతూనే ఉంటాయి అప్పుడు. ఇప్పుడు బర్త్డే విషయం చెప్తున్నావా? చెప్తా. మాట్లాడుకుంటారు కదా, మరి ఇద్దరు మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకుంటున్నాం. ఎవరు చెప్పి మాట్లాడుకోవట్లే కదా అని. చెప్పు చెప్పు. ఎవరు చెప్పి నేను ఐస్ క్రీమ్ షార్ట్ పడ్డది. అదిగో నిన్న మాటలు ఏమంటా, నేను ఏదో అయిందంట. ఐస్ క్రీమ్ షార్ట్ పడ్డది. నేను ఐస్ క్రీమ్ షాట్ పడతా మళ్ళా. తినేది కూడా ఎట్లా తింటుందో సార్. అసలు నీదే తప్పన్నా, ఎందుకు వీడియో కాల్ చేయాలి మరి? నేను అనుకోలే అట్లా. రాకేష్ పెట్టిన నేనేమనుకున్నా షాక్ ఇద్దాం అనుకున్నా కానీ నేనే షాక్ అయిపోయినా. మళ్ళీ ఆయన తినేది కూడా ఎట్లా తింటుడు, ఎక్కువ కూడా తింటలేడు, పామ్ లాగా నాకుతుండు ఇట్లా సల్మాన్. అందుకోసం అంతకన్నా ముందు నుంచి అదిగో మాట్లాడుకోకపోతే ఇప్పుడు ఎందుకు మరి? ఎవరో ఎక్కిస్తున్నారు గ్యాంగ్ లో. ఎవరు ఎక్కిస్తారంట? మాడుకుంటామన్నా అది సినిమా తీయడానికి ఎందుకంటే పట్టుదల ఉంది, సినిమా వద్దంటున్నాను. ఎవరు చెప్తున్నారంట అట్లా? ఉన్నారు, ఎవరో ఉన్నారు దేశంలో, ఎవరు ఉన్నారు నాకు తెలుస్తుంది. వెయిటింగ్ లిస్ట్ లో అయితే ఉన్నారు 10 మంది నేమ్లు ఉన్నారు. దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. ఇట్లా అంటున్నావు, నువ్వు ఉన్నావు కట్టపోతున్నాడు. నా డౌట్ లో ఎవరు తెలుసా, వాల్ పేపర్ అయిదామని అన్న పక్కన కనిపిద్దామని నేను కూడా సినిమాలు ఉంటా కదా అన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నాను అన్నని. అంతే, అంతకు మించి దాంట్లో అదేది ఫ్లాప్ అయితే ఎంత లాస్ అయితే నేను కూడా సినిమాలు ఉంటా కదా అన్న ఇంటెన్షన్ తోని అందరినీ ఎంకరేజ్ చేస్తుంది తప్ప సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఆలోచించట్లేదు. కూడా చెప్తారు, విలువ లేని చోట వాదించడం కన్నా మౌనంగా పక్కకు వెళ్ళిపోవడం. మంచిగా తెస్తాడు అంటే. మా డాడీకి సెట్ అవుతుంది, మా డాడీకి సెట్ అవుతుంది. అది ఎవరితో సంబంధం ఉండదు, అది మా డాడీకే సెట్ అవుతుంది. నేను అదే అంటున్నా, ఎవరో చిచ్చు పెడుతున్నారు నాకు తెలియాలా, తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి చాలా ఘోరంగా ఎక్కిస్తున్నారు మని. నువ్వు హీరోలాగా అనిపిస్తావు. ఇప్పుడు బాగానే కార్ దిగిండు అనా, షేవింగ్ చేయించుకో అనా అని ఎవడన్నాడు? అది ఎవరన్నారు? మాటలు మార్చకు. నేను ఎందుకంటే నాకు నేను ఇక్కడ చెప్పా, ఇక్కడ కాదు ఆడ కార్ దగ్గర ఫస్ట్ నువ్వే చెప్తావు. ఎవరన్నా నువ్వే ఖరాబ్ చేస్తున్నావు. చూసింది ఎవరు? డ్రెస్సింగ్ చేసింది నేను. మార్పించావు. నేను చెప్పిన ఎవరన్నారు? సెపరేట్ అన్నప్పుడు మంచి సన్నీ అన్నాడు అనుకుంటా. మరి కాదు, అలాంటప్పుడు సన్నీ జోబులో అన్నాడు, శ్యామ్ తీసి అన్నాడు. పెట్టాలి పైసలు. అన్నే ఖర్చు చెప్పకూడదు. కాదు, శ్యామ్ చెప్పినాడు. ఖర్చు చెప్పకూడదు. కాదు, శ్యామ్ చెప్పిండు అనుకుంటా, అన్నా షేవింగ్ చేయించుకోనా గడ్డం మరి. అని. ఎవరో చెప్పారు నాకు తెలుసు. నువ్వు కూడా ఉండే, అందరు ఉండే. ఎవరో నేను ఇక్కడ గుర్తు ఎక్కిస్తున్నారు. చేశాను. అవును కాదు, అట్లా అబద్ధం 100 చెప్పాలి. మంది 100 మాటలు చెప్తారు. 100 మంది 100 మాటలు చెప్తారు. చెట్టు మీద ఎక్కేస్తుండు. పైసలు ఎవరికి లాస్ ఎవరికి వచ్చిందట. లాస్ ఏముంది అక్క? అది ఇప్పుడు 50,000 బట్టలు ఉంటాయి. బట్టలకి లాస్ ఏముంది అక్క? నువ్వేమంటావు, సినిమా తీయద్దంటావా? ఆయన ఇష్టం. నేను చెప్పిన ఎట్లాగో విన్నాను. నేనైతే సిమ్ వద్దంటున్నా. ఎందుకంటే చాలా మందికి లాస్ అవుతుంది. నేను ఒకప్పుడు చెప్తుండే ఇది వద్దు అది వద్దు అని. వినలే. చాలా టైమ్స్ ట్రై చేసిన. లైట్ తీసుకో అంతే. ఇచ్చేస్తున్నారు ఆయనకి. అంటే నీ కర్మ నువ్వు అని అట్లా వదిలేసిన అంతే. నువ్వు చేసిన ఒక మంచి పని ఏం తెలుసా? ఏడవైనా కెమెరా పెడుతున్నా, అదొక మంచి పని చేసిన. ఎందుకు? ఎందుకంటే ఎవరు ఎట్లా మాట్లాడతారో నీకు తెలుసుగా. అన్ని బంద్ అయినాయి, సంతోషంగా ఉంది. బర్త్డే ఏమైంది మరి? బర్త్డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బర్త్డే దాన్ని అప్డేట్ చేయాలి. మనీ అరే ఈ ఫోన్ అప్డేట్ చేసి ఇక్కడికి ఫోన్ ఐఫోన్ ఆడబెట్టొచ్చామా? అది అప్డేట్ చేస్తే
ఫాస్ట్ అవుతుంది. అప్డేట్లో లేదు ఫోన్ కాబట్టి నీకు స్టక్ అవుతుంది. అప్డేట్ చేసి లేదన్నా స్లో అయింది నాకు తెలుసా అన్న. ఏమైంది బర్త్డే మరి? ఇప్పుడే కదా చెప్పిండు ఎక్కడికో పోతున్నాని, ఏదో ప్లాన్ చేసిండని. ముందు నేను తీయలేదు, తీయనని గెలికిండు. ఏమైంది? బర్త్డే ఏమైంది? నేను ఒకటి నువ్వు ఒకసారి ఆప, నేను నేను షార్ట్ వేసుకున్నప్పుడే పెడతా. బర్త్డే ఏమైంది మరి? బర్త్డే ఎవరు కేక్ బర్త్డే ఏమైంది అంటున్నా? నా బర్త్డే చేస్తాం, ఫుల్ పార్టీ చేస్తాం, దమాగా చేస్తాం. ఎక్కడ అది? ఎక్కడ చేస్తామో తెలియదు. రోడ్డు మీద చేయొచ్చు, రూమ్ లో చేయొచ్చు, ఆఫీస్ లో చేయొచ్చు, కేక్ కోసం అంటుంటాడు. ఎందుకు పోతుంటా? ఎందుకు పోతుండే కదా పైండు కొత్త పాయింట్ ఏమైనా ఎట్లుంది? సబ్బు అరే నా సైజు ఉండే నా సైజు ఉండే చేసే అన్నా ఎంత పాయింట్ పంచతర పడ్డలో 3,000 అంట. ఇవన్నీ ఎక్కుతున్నాడు కాదు. ఇప్పుడు మంచి డైలాగ్ కొట్టావు. 10 నిమిషాలు ఉన్నావు అనుకో. అరే చెప్పురా బాయ్, అరే పోరా బాయ్. కడియారాను. అరే ఇప్పుడే చెప్పింది మమ్మీకి కట్ చేయడంటే పోతా అంట. కేక్ వస్తారు ఎవ్వరు వచ్చిన ఇన్ఫార్మ్ చేస్తా అంటే వస్తానే నాడు ఇన్ఫార్మ్ వీడియో నిజం చెప్పు చేస్తున్నా ఇంక మైక్ పెట్టే షార్ట్ అయితే మీరు కట్టమని తీసుకెళ్తలే ఎందుకు ఏంది కేక్ కేక్ काट बच्चे का इरफान काटता केक तू खाली खाड़ ఇదేనా అలవాటు పండుకునేటప్పుడు కూడా ఇట్లైనా నిద్రలో కూడా ఎడిపోతున్నాను బయటికి బర్త్డే వస్తే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, అందరేమో అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళిపోతారు. బర్త్డే సాటర్డే హ్యాపీ బర్త్డే ఒక ఏజ్ అంటే ఏజ్ అయిపోతుంది బర్త్డే చేస్తా అన్న చూసినా ఫోటో పంపించింది
నేను పంపించిన చూపిస్తున్నా. ఆడ అక్కడికి ఏమన్నా సామాన్లు ఇంకా అవసరం ఉన్నాయా అన్న మనకి? ఏడిపోతున్నాను సీక్రెట్ చెప్పరా ఆ? చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు రాత్రి రికార్డింగ్ మాకు ఫుల్ ఏటాయం తీసుకోవడం ఫుల్ తాగించి అక్కడ బాగుడే డాన్స్ ఏడా? స్టూడియో రికార్డింగ్ స్టూడియో నైట్ గా కానీ తెలిసిపోయింది కదా అన్ని ఎడిటింగ్ మీతో జాగ్రత్త అన్ని పెట్టేస్తున్నాడు. అది అన్న దాంట్లోకి వేసుకున్నావా అరే ఏంటది వీడియోస్ తీసినాం అది చేసేస్తాడు ఇంకొన్ని రోజులు అదే వద్దులే అది మళ్ళా అన్ని అవి వస్తాయి అన్ని తెలిసిపోతుంది కట్టబ తెలిసిపోతాడు కట్టబ పని చేస్తుండా లేదా ఏం చేస్తున్నారు ఈజీగా దొరికిపోతాడు అదే దీంట్లో వస్తున్నాయి ఏ డ్రాప్? ఏ రావట్లేదు ఆ? ఎట్లా చేస్తాం? ఎట్లా చేస్తాం? ఆ? రేపు రేపు ఏముంది అడుగుతున్నావు? రేపు ఏముంది రేపు ఏం లేదు. ఏం ఫోన్ లేదు. చేసి అదే బాయ్స్ కూడా అది చేసారు. ఆ బాయ్స్ ఇచ్చి రాజాన్ని పంపించే ఇప్పుడు రాత్రికి. బాయ్స్ టైం సెట్ చేసిన తర్వాత వేయచ్చని చూస్తున్నా టైం ఏం లేదు. ఇప్పటికే మస్తు డిలే అయిపోయింది. వేసి రేపు అడుగున్నా వేసి ఇక బాయ్స్ కానీ ప్రశాంతం ఉంది ఆ 2 రోజులు. బాయ్స్ వస్తుందో లేదో ఇంకా తెలియదు రేపు ఎఫ్ఎన్ వస్తుంది బాయ్స్ ఎప్పుడు వస్తుంది రేపు అనేది ఇంకా క్లారిటీ రాలేదు అన్నా, పొద్దున 10 గంటలకి 8-9 గంటలకు 8 గంటలకు వేసి వెళ్ళిపోతుంది. బాయ్స్ సెట్ చేయాలి టైం ఎక్కడంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి చెప్పి ఏ టైం పెట్టుకోవచ్చు బాయ్స్ అలా నువ్వు ఎప్పుడు పెట్టినా పోతుంది వీడియో. అట్లా ఉంది వీడియో. వేసిరండా మీరు సేమ్ చేయకూడదు మార్చాలి రేపు పెద్ద అదే చూపించిన రోడ్డు మీద సేమ్ అది నెయ్యి డబ్బా కూడా ఉన్నా. ఎక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ ఏడానా ఇప్పుడు కేజీన్నర అన్నాడంటే శ్రీశైలం శ్రీశైలం కాదు ఆ? ఏ కేక్ అది? జాడి చెప్తారా అలా గలీజా చెప్పు. అన్న గోవా పోతున్నా గోవా కార్పెట్ తీసుకోతున్నాయి కార్పెట్ గోవా కాదురా, ఫామ్ హౌస్ కి పోతుంది. నేను గోవా పోతున్నా. ఇగో ప్రతిసారి ఇట్లనే చేస్తే ఫ్యాన్స్ తక్కువ అవుతారా నీకు నీ ఇష్టం మళ్ళా ఏమి తక్కువ అవుతావు? అవు మళ్ళా ఇట్లా చేస్తావు ఏం బయట ఇంత బాధపడుతుంది సార్ కేకే రాట వీరానికి అవునా? నాకైతే కేకే పెట్టలేదు నేను ఎంత బాధపడాలి కూడా అదే నువ్వు అది తీసేరా వీడియో. ఆ వీడియో గురించి డైలీ కొట్లాడుతున్నా ఆ వీడియో గురించి కొట్లాడాలనుకున్నా. ఇప్పుడు మాట్లాడుకుంటారా కిందనే ఉందని చాలా నడుపు